దీని గురించి దీన్ని మాట్లాడేది పోతుంది, నేను మాట్లాడేదే లేదు. నేను క్రాప్ లాస్ట్ ఎక్కువ పెరికేస్తా ఉన్నాను, నాకు దీన్ని చెప్పమంటే పెరికేస్తున్నావా, తీసేస్తున్నావా? తీసేస్తాను. సోదరులారా, మా నాన్నగారు ఏమంటున్నారంటే అసలు దీని గురించి నువ్వు మాట్లాడొద్దమ్మా, దీని గురించి మాట్లాడొద్దు, అసలు ఈ ధాన్యం గురించి నాతో మాట్లాడితే నాకు కోపం ఎక్కువ, అసలు దీని గురించి మాట్లాడితే మటుకు నీకు బాగోదు, నీకు ఇప్పటిదాకా రెస్పెక్ట్ ఇచ్చాను, ఇంక రెస్పెక్ట్ కోల్పోతావు అని చెప్తున్నాను నేను. దానం అంటే కోపం అండి ఆయనకి, అంటే బాగా లాస్ అయింది పాపం అన్న ఏంటంటే ఫస్ట్ టైం పాపం ఆయన మొహంలో బాధ చూస్తాను, అంటే అక్కడ జామ్ ఉంది, ఎక్కడికి వచ్చాక దానం తెరవచ్చాక ఆయన కోపం వచ్చింది. సరే అది ఓకేలే అన్న, మాత్రం తప్పేం కాదులే. కానీ మరి ఒక్కొక్కరు ఒక్కొక్క మేధావి, కొంతమంది దానిమ్మల మేధావులు ఉన్నారు, కొంతమంది జాముల మేధావులు ఉన్నారు. ఇక్కడ ఇంక మరి ఏం వేస్తావు అన్న? ఇక్కడ పెంచేసి దానం వేస్తా, ఇది సరే జామ్ వేస్తావా? జామ్ వేసలేదు, జామ్ బేజాన్ వేసేసింటారు. మరి కివి వేస్తావా? తెప్పిస్తా కాయలు, కివి కానీ అవకాడో వేస్తావా? తెప్పిమంట మరి ఇస్తున్నా తక్షణానికి వేస్తావా అన్న? ఇక్కడ కాయలు కొన్ని అన్న, ఇది పెరకాలి, అడిగేవాళ్ళే చూసా మా అన్న దగ్గర దానం ప్రాబ్లం వచ్చింది. అది ఇది అసలు దీనికోసమే వచ్చాను, దీని సంగతి చెప్పు, అప్పుడైతే కొంచెం కొంచెం చెప్పి భయపెట్టాం మమ్మల్ని. దీని గురించి ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. పాపం ఈయన నారాయణ స్వామి గారు ఏంటంటే పూర్తిగా దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆయన ఏమనుకుంటుందంటే కాయ సైజులు బాగా వచ్చినాయి, చూడండి సోదరులారా, కాయ సైజు బాగా వచ్చింది, కాయ సైజు బ్రహ్మాండంగా ఉంది సోదరులారా, చూడండి సైజులు బాగున్నాయి, అన్నీ బాగా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఆయనకి దీని మీద ఇంట్రెస్ట్ బ్రైట్ వస్తుంది, ఆయనకి ఎందుకు అర్థం కావట్లా, ఆయన అదే చెప్తున్నాను. చూడండి సోదరులారా, చూడండి సోదరులారా, బ్లైట్ వస్తుందని చెప్తుంది ఆయన ఎక్కువ. చూడండి సార్, ఈయన ఆల్రెడీ ఇది తీసేస్తాను ఈ పంటని, అందుకని కట్ చేస్తున్నాను. చూడండి సోదరులారా, అంటే దానిమ్మని అందరూ చేయలేరు సోదరులారా, గుర్తుపెట్టుకోండి. దానిమ్మ అంటే ఏదో తమాషా అనుకున్నారు, దానిమ్మ అంత ఈజీ కాదు సోదరులారా. దానిమ్మని చేయటం కూడా అంత తమాషాగా నడిచే స్టోరీ కూడా కాదు ఇది. సో మీరు దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా. దానిమ్మ సోదరులారా, దానిమ్మలు కూడా చాలా కష్టం సోదరులారా, అర్థం చేసుకోండి మీరు సోదరులారా. దానిమ్మ అనేది చాలా కష్టం సోదరులారా, అందరూ పండిలేకపోతున్నారు పాపం. ఈయన మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్, మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్ కూడా దానిమ్మని తీసేస్తున్నాడు సోదరులారా. అగ్రికల్చర్ అంటే తమాషా తీసుకోదు సోదరులారా. ఆయన ఈ పంట చేసి చేసి అలసిపోయి పాపం దీనికి వచ్చే రోగాలు, దీని బాధలు తట్టుకోలేక అతను పంటని మార్చేస్తున్నాడు. ఇంకా ఏం చెప్పలే, ఆయన ఏం పంట వేస్తాడు. ఆయన చెప్తుండు, నేను తీసేస్తున్నాను బాబు, నా వల్ల కాదు, నేను చేయలేంది దానిమ్మని. ఎందుకు మరి ఆయన చేలో దానిమ్మ కొంచెం చాలా వెరైటీగా ఉంది, ఎక్కడ చూడలేదు ఈ దానిమ్మ ఇట్లా ఎంత వీక్గా ఉంటాం. మరి ఇతన్ని పండించింది బాగానే, మరి దానిమ్మలు ఎందుకు ఫెయిల్ అంటే అర్థం కావట్లా. గడ్డి కూడా బాగానే ఉంది సోదరులారా, చూడండి కాయలు బాగానే పడ్డాయి, కాయలు బాగానే పడ్డాయి, అంతా బాగానే ఉంది. చూడండి నేను కటింగ్ కూడా చేయలేదు, తీసేస్తానని చెప్పి ప్రూనింగ్ కానీ కటింగ్ కానీ ఏం చేయలేదు సోదరులారా. చూడండి అగ్రికల్చర్లో చూడండి బ్లైట్ వచ్చింది, చూడండి ఇది బ్లైట్ అంటారు సోదరులారా, దీన్ని బ్లైట్ అంటారు, ఇది ప్యూర్ బ్లైట్. లాస్ట్ టైం కూడా చెప్పాము ఈ పంట గురించి బ్లైట్ వచ్చిందని చెప్పి. సోదరులారా ఆలోచించండి, దానిమ్మని అంత ఈజీ ఏం కాదు. జామలో బాగా సక్సెస్ అయిన వ్యక్తి దానిమ్మ తెలియపోతాను. జామలో ఎవరైతే బాగా సక్సెస్ అయ్యారో అతను దానిమ్మ చేయలేకపోతున్నాడు. అర్థం చేసుకోండి, ఎవరైతే దానిమ్మలో బాగా చేశారో వేరే ఒక అతను మన తెలిసిన నవీన్ అంటే వేరే మన ఫ్రెండ్ ఉన్నాడు, అతను దీంట్లో జామలో ఫెయిల్ అవుతున్నాడు అనమాట. అంటే ఒకరికొకరు ఇది బాగా చేసినాడు, అది చేయడం, అది చేసినట్టు చేయాలన్నమాట. అట్లా ఒక్కొక్క ఇంట్రెస్ట్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, షేరింగ్. ఇది పాపం దాదాపు చాలా పెద్ద చేను ఇది. కాయలు బాగానే కప్పించాడులే కానీ పాపం ఆయనకి ఎక్కడో బాధ, ఇది వాట్ల అది గట్లని చెప్తున్నాడు.
బ్లైటు, విపరీతమైన విల్టు, అసలు మామూలు విల్టు కాదు సోదరులారా. చూడండి దీనికి ఎట్లాంటి రోగాలు వచ్చినాయి. చూడండి లైట్ అంటే ఇదే సోదరులారా. చూడండి ఇట్లా వచ్చింది బ్లైట్. చూడండి పాపం ఏమీ ఆయన తీయలేదు. ఆయన ఏదో పైపైన కాయలు కోసాడంట. అంత సక్సెస్ఫుల్ ఫార్మర్స్ కూడా ఫెయిల్ అవుతున్నారు. మరి అర్థం చేసుకోండి. ఈ ఎట్లా చూడండి లైవ్ ఎట్లా ఉంటాయి అన్నమాట. చూడండి సోదరులారా. అనుకోవటం ఈయన క్రాప్ ఫెయిల్ కావడానికి కారణం ఈసీపీహెచ్ఏ మెయిన్. ఎందుకంటే ఈవెన్ బ్లైట్ వచ్చినా, ఈవెన్ ఏది యూజీ వచ్చినా, ఈవెన్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీకు ఇంకొక వీడియో చెప్తాను, పంపిస్తాను, అది చూడండి. అతను ఎంత సక్సెస్ అయ్యాడో మీకు తెలిసిపోద్ది. సో ఈ విధంగా మనం ఏంటంటే చూడండి అక్కడ విల్ట్ కూడా వచ్చింది సోదరులారా. చూడండి అందుకని ఫార్మర్ అయినా ఏంటంటే ఇంట్రెస్ట్ లేకపోతే తీసేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ టైంపాస్ చేయట్లా. అంతరాగ్నస్ చూడండి. చూడండి పాపం ఈ విధంగా విల్ట్ వస్తే రైతులు ఏం బాగుపడతారు పాపం. ఇది పరిస్థితి అన్నమాట. అందుకనే అది తీసేస్తున్నాడు పాపం. చాలా జాగ్రత్త ఉన్నారు సోదరులారా. ఈ బిల్ట్ అనేది బొమ్మ చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. ఇది ఒక్కోసారి ఫర్టిగేషన్లో ఇష్యూస్ వస్తాయి. ఈసీపీహెచ్ ఇంబ్యాలెన్సెస్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ, ఎలిమెంట్స్ సెకండరీ, ప్రైమరీ, ప్లస్ సాయిల్ బాండ్ డిసీజ్ నుంచి కానీ అన్ని రకాల అటాక్ అవుతూ ఉంటాయి సోదరులు. దీన్ని మనం లెక్క చూసుకోవాలి, ప్రాపర్గా చేసుకోవాలి. చూడండి లైన్ పోయింది చూడండి. ఆ చివరి దాకా, ఆ చెట్టు దాకా మొత్తం పోయింది చూడండి. ఎట్టు వచ్చింది వీళ్ళు ఎట్టు వచ్చి ఎట్లా పోయి ఇట్లా. ఓకే ఇంకా దీనికి అటాక్ కాదు అయిందనుకోండి, దీనికి అవుతుంది అటాక్. వచ్చి దీనికి కూడా వచ్చింది చిన్నగా. సో ఎనీవే నారాయణ స్వామి గారు ఏంటంటే సక్సెస్ఫుల్గా దీన్ని తీసేస్తున్నాను. చూడండి ఎట్లుంది బయట. సోదరులారా దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా. దానిమ్మ అయినా కానీ, ఏ ఫ్రూట్ కాప్ అయినా కానీ ఈసీపీహెచ్ అనేది కనుక ప్రాపర్గా మీరు సాయిల్ టెస్ట్ చేయించుకోకపోతే, వాటర్ యొక్క సాయిల్ టెస్ట్ చేయించుకోకపోతే, అంటే నాకు ఇంత తిరిగి రైతు సోదరులారా, ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా రికార్డులోంచి మేము చదువుకున్న టెక్నాలజీ అండ్ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను సోదరులారా. ఈ పంట ఎందుకు ఫెయిల్ అయిందో మీకు చెప్తాను సోదరులారా. మీరు దయచేసి వింటారని నేను ఆశిస్తున్నాను సోదరులారా. మెయిన్ ఏంటంటే సోదరులారా, మనకి గ్రౌండ్నట్ కేక్ కానీ, గ్రౌండ్నట్ అంటే వేరుశనగ చెక్క కానీ, ఆముదం పిండి కానీ, ఓకే, నెక్స్ట్ ఈ కాటన్ సీడ్ కేక్ కానీ ఖచ్చితంగా వాడటం వలన 100% మనకి విల్ట్ వస్తుంది సోదరులారా. విల్టు, బ్లైటు మరియు రూట్ రాటింగ్ ఇవన్నీ వస్తాయి సోదరులారా. బట్ వీటి వలన ఏమేమి ఎందుకు వస్తాయో మీకు చెప్తాను 1 by 1. ఈ యొక్క గ్రౌండ్నట్ కేక్ వాడటం వల్ల ఏంటంటే సోదరులారా, మీకు విల్ట్ అనేది ఏంటంటే ఎక్కువగా వాడితే, అంటే మనకి కావాల్సిన డోస్ అంటే లిమిటెడ్ గ్రామ్స్ ఉంటుంది. యాక్చువల్గా ఆ గ్రామ్స్ అందరూ చేయలేరు. ఎందుకంటే వర్కర్స్ అనేవాళ్ళు ఒక్కోసారి ఎక్కువ వేస్తారు, ఒక్కోసారి తక్కువ. వర్కర్స్కి ఏంటంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. ఎవరైతే మన అగ్రికల్చర్ వర్కర్స్, లేబరర్స్ ఉంటారో, మనం పనిచేసేవాళ్ళు, వాళ్ళతో ఇప్పించినప్పుడు ఏంటంటే ఒక్కోసారి వాళ్ళు ఎక్కువ వేస్తారు, తక్కువ వేస్తారు, ఒక్కోసారి రైతు కూడా ఎక్కువ వేస్తారు తెలియక. సో అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సోదరులారా, భూమిలో నీటి యొక్క తేమ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ తేమ ఉండటం వల్ల ఏంటంటే ఈ కేక్ వేయటం వలన, ఈ యొక్క వేరుశనగ చెక్క వేయటం వల్ల ఏంటంటే రూట్ ఉంటుందిగా, కింద మొక్కకి రూట్ ఉంటుందిగా, అది నీరుని సరిగా తీసుకోలేదన్నమాట. అంటే నీటి యొక్క అబ్జర్వేషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క వేరుశనగ అంటే గ్రౌండ్నట్ కేక్ వేయటం వల్ల ఏంటంటే నీరు అనేది మొక్కలకి, రూట్కి వాటర్ కావాలి, రైట్. ఆ వాటర్ ఏంటంటే అబ్జర్వ్ తీసుకోలేదన్నమాట. అంటే తీసుకోకపోవటం వల్ల ఏంటంటే దానివల్ల ఏంటంటే
మనకి జనరల్గా ఫంగల్ రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఈ ఫంగల్ అనేవి ఏంటంటే 100% మనకి విల్ట్కి వస్తుంది అనమాట. సో ఇదే కాకుండా ఏంటంటే సోదరులారా, దీంతో పాటుగా రూట్ రాటింగ్ అని ఉంటుంది. రూట్ రాటింగ్ కూడా ఎక్కువ వచ్చుద్ది. అది ఎందుకు వచ్చుద్దంటే ఎక్కువగా నైట్రోజన్, ఎక్కువగా నత్రజని కనుక ఎక్కువ వాడటం వలన సాయిల్ ఏంటంటే హైడ్రోగస్ అనేది ఒకటి ఎక్కువగా ఉత్పత్తి పెరిగి, హైడ్రోగస్ అంటే మట్టి సాయిల్ యొక్క హైడ్రోగస్ అనేది ఎక్కువగా ఉత్పత్తి కావటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మనకి రూట్ రాటింగ్ డిసీజ్ ఖచ్చితంగా వచ్చుద్ది అన్నమాట సోదరులారా. ఇది రావటం వల్ల ఏంటంటే మనకి మొక్కకి ఏంటంటే సరైన పోషకాలు అనేవి తీసుకోలేదు. దీనివల్ల ఏంటంటే మొక్క చనిపోవటం, అంటే వేరు వ్యవస్థ చిన్నగా కుల్లి మొక్క ఒకసారి చనిపోదు. చూసుకోండి ఎప్పుడైనా సరే విల్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక పక్క నుంచి చచ్చిపోతూ ఉంటుంది, ఎండిపోతూ ఉంటుంది, మిగతా పక్క బాగానే ఉంటుంది. అట్లా ఏంటంటే చిన్నగా విల్ట్ అనేది సోదరులారా మొక్క ఒక్కసారి చనిపోదు, స్లోగా చనిపోతూ ఉంటుంది అనమాట. ఇది మెయిన్ మన యొక్క వేరుశనగ చెక్క. ఇంకోటి ఏదైతే మన ఆముదం చెక్క ఉందో సోదరులారా, ఇది మెయిన్ 100% మీకు బ్లైట్ వచ్చుద్ది, గ్యారెంటీగా 100% వచ్చుద్ది మీరు సోదరులారా. ఇందులో ఏంటంటే ఈ కేక్ వాడటం వల్ల ఏంటంటే సేమ్ తేమ బాగా ఎక్కువగా చేరి పొలం పొడి చేయకపోతే, అంటే ఇది వాడిన తర్వాత తేమ అనేది కనుక సరిగా మనము మన యొక్క పొలాన్ని అంటే మన ల్యాండ్ని పొడి చేయలేకపోతే, మనం వేసిన తర్వాత ఏంటంటే జనరల్గా వాటర్ పెడతా ఉంటాం రైట్, కానీ ఇమీడియట్గా కనుక మనం డ్రై చేయలేకపోతే 100% మనకి బ్లైట్ వచ్చుద్ది అన్నమాట సోదరులారా. సో ఇదే విధంగా తక్కువలు వాడటం వల్ల ఏంటంటే మన మట్టిలో పాజిటివ్ మైక్రోబ్స్ అని ఉంటాయి. పాజిటివ్ మైక్రోబ్స్ వాటి యొక్క సంఖ్య ఆటోమేటిక్ తగ్గిపోద్ది. ఆ పాజిటివ్ మైక్రోబ్స్ అనేవి లేనప్పుడు భూమిలో నుంచి శాతం స్లోలీ తక్కువైనప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మొక్కలు అనేవి 100% బ్లైట్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది. నీకు ఈ క్యాస్టర్ ఆయిల్ కేక్ అంటే ఆముదం చెక్క వాడటం వల్ల అంటే తేమ అనేది ఏంటంటే ఎక్కువ వచ్చింది సోదరులు, గుర్తుపెట్టుకోండి. తేమ ఎక్కువగా చేరుతుంది వాడటం వల్ల, గుర్తుపెట్టుకోండి. తర్వాత దాన్ని కనుక మనం ఇమీడియట్గా కనుక వాటర్ కనుక ఇవ్వకుండా కొంత లేట్ చేసి డ్రై చేస్తే కొంతవరకు మనం నివారించుకోవచ్చు. అలా కాకుండా మనం నీళ్ళు ఇచ్చి నీరు కనుక మళ్ళీ భూమి కనుక డ్రై కాకుండా ఎండిపోకుండా ఉంటే మటుకు చెట్టు చుట్టూరు కిందంతా అలా చేయని పక్షంలో 100% మీకు బ్లైట్ వచ్చి సోదరులారా. ఇది మీరు రాసి పెట్టుకోండి సోదరులారా. ఇంకోటి పత్తి చెక్క ఏంటంటే 100% అది వాడటం వలన 100% విల్ట్ వచ్చుద్ది, 100% రూట్ రాటింగ్ వచ్చు సోదరులారా. ఓకే, ఇది కూడా వాడితే ఏం జరుగుద్దంటే మరకలు అంటే మన యొక్క ఎక్కడైతే మీరు వేస్తున్నారో దాని యొక్క వేసిన జగ అంటే మనం ఎక్కడైతే వేస్తామో ఆ జగ ఆ ల్యాండ్ మ్యాన్ అంటే మన భూమి మీద చెట్టు కాడ వేసినప్పుడు ఏం జరుగుద్దంటే అక్కడ మరకలు పడతా ఉంటాయి భూమి మీద. అంటే రూట్ మీద వేస్తాం అంటే కింద రూట్ ఉంటుంది కదా, పైన మట్టి ఉంటుంది. పైన వేసినప్పుడు ఏంటంటే మనకి అక్కడక్కడ మరకల్లాగా కొంచెం మనం ఆ పదార్థం వేసినప్పుడు దాని యొక్క అచ్చులు పడతా ఉంటాయి. ఓకే, అచ్చులు పడటం వల్ల ఆ అచ్చులు అనేవి ఏంటంటే అది మొక్క ఏంటంటే తీసుకోదు. మీకు తెలుసు అది డిపాజిట్ లాగా ఉండిపోద్ది భూమి మీద. సో దాంట్లో ఉన్న తేమ వీటన్నిటి కారణాలు ఏంటంటే మనం ఆరిపోతుంది, అది పచ్చిగానే ఉంటుంది. అట్లా ఉండి దాని కింద భూమికి దానికి మధ్యలో ఈ యొక్క బ్లైట్ డిసీజ్ అనేది లోపల మధ్యలో నుంచి కుళ్ళిపోతుంది, తెలుసుగా మీకు. అట్లా అక్కడి నుంచి కూడా మీకు 100% బ్లైట్ వచ్చే సోదరులారా. ఇది చాలా ఇంపార్టెంట్ సోదరులారా. ఇది రావటం వల్ల ఏంటంటే మొక్కల్లో ఏంటంటే వచ్చే ప్రోటీన్ ఉత్పత్తి ఉంటుంది. మన ప్రోటీన్ ప్రోటీన్ ప్రొడక్షన్ ఉంటుంది. మీకు మొక్కకి కావాల్సిన ప్రోటీన్స్ ఇవన్నీ తీసుకుంటుందిగా, దాని యొక్క నేచురల్ ప్రొడక్షన్ అనేది తగ్గించేస్తుంది అనమాట. దానివల్ల మీకు
100% మొక్క చనిపోతుంది సోదరులు, చనిపోద్ది గ్యారెంటీగా. సో అదే విధంగా కాకుండా ఏంటంటే దీంట్లో నత్రజని అనేది ఏంటి, గ్రౌండ్నట్ కేక్ అని చెప్పుకున్నాం ఇందాక, అంటే వేరుశనగ చెక్క, దాంట్లో ఏంటంటే నత్రజని పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆకులు బాగా ఫాస్ట్గా పెరగటానికి, వాటికి పూలకి పండ్లు కానీ అంటే కొంచెం గ్రోత్కి ఎక్కువగా మనం బూస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాం. అంటే ఇస్తే కొంచెం వచ్చుద్ది, గ్రోత్ కాంటలేదు. ఆకులు అది ఇవ్వటం వల్ల ఏంటంటే ఆకులు బాగా పెరుగుతాయి. ఆకులు ఎప్పుడైతే పెరుగుతాయో సోదరులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, ఖచ్చితంగా పూలు అంటే ఫ్లవరింగు, కాయలు, పండ్లు ఏదైతే అనుకుంటున్నాం మనం నాకు అర్థమైంది, ఖచ్చితంగా తక్కువ. ECPH అనేది ఇది సైన్స్ అనమాట సోదరు, ఇంబ్యాలెన్స్ అయితే ఇది వాడొద్దు. అన్ని రకాల సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క పండ్ల నాణ్యత కూడా ఖచ్చితంగా తగ్గించదు అనమాట, తగ్గిపోద్ది. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ గ్రౌండ్నట్ కేక్ వాడటం వల్ల ఏంటంటే మన పొలంలో ఏంటంటే నైట్రోజన్ కంటెంట్ అనేది అధిక ఎక్కువగా మనం పేరుకొని పోయి డిపాజిట్స్ అయ్యి మొక్క చుట్టూరు చాలా బ్యాడ్ స్మెల్ కూడా వచ్చింది. సో దానివల్ల ఏంటంటే నీకు బ్యాడ్ స్మెల్ వచ్చింది, రకరకాల ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి మొక్కకి ఏంటంటే అనీజీ అంటే రోగాలని కల్పించడానికి ఇవన్నీ మనం చేసే తప్పులు అన్నమాట. సో దీన్ని బట్టి ఖచ్చితంగా మీరు గుర్తు చేసుకోవాలి. దీని ముందు కూడా చెప్పాను, మనకి ఆముదము కేకు, ఆముదం యొక్క కేక్ ఎందుకు వాడకూడదంటే దాంట్లో ఏంటంటే రిసివిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. ఈ రిసివిక్ యాసిడ్ అనేది ఏంటంటే చాలా విషపూరితంగా ఉంటుంది అనమాట. ఇది చాలా డేంజరస్ అనమాట సోదరులారా. ఓకే, చాలా వరకు ఏంటంటే ఇది వాడటం వల్ల ఏంటంటే చీడ పురుగులు అంటే మనకి ఏదో రోగాలు వస్తాయో వాటిని కొంతవరకు ఈ కేకులో కొంచెం దాన్ని కంట్రోల్ చేసే గుణం ఉంది దీనికి సోదరులారా, ఖచ్చితంగా ఉంది. అది వాడటం వల్ల తప్పంటలా మంచి, దాంట్లో కొన్ని మంచి పనులు ఉన్నాయి దానికి. కానీ అది ఎక్కువ వాడటం వల్ల ఏంటంటే నీకున్న సాయిల్ అనేది ఏంటంటే 100% మట్టి అనేది ఏంటంటే విషం అయిపోద్ది, మొత్తం విషపూరితం అంతా అయిద్ది అనమాట. ఓకే, ఈ విషం పెరిగి 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 ఖచ్చితంగా దీనికి మొక్కని 100% తప్పుదోవ పట్టించుద్ది అనమాట. అంటే దానికి నాశనానికి అదొక దోహదం అయిద్ది అనమాట సోదరులారా. ప్లస్ మామూలు ఇంకోటి ఫైనల్గా ఏంటంటే కాటన్ సీడ్ కేక్, అంటే మనం ఇందాక ఏమనుకున్న పత్తి చెక్కలు ఏంటంటే ఎక్కువ వాడటం వల్ల ఏంటంటే భూమిలో మైక్రోబ్స్, రకరకాల న్యూట్రియంట్స్, ఎలిమెంట్స్ ఏమి ఉంటాయి కదా సోదరులారా, వీటి యొక్క బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది సోదరులారా. అది మొక్క యొక్క అనారోగ్యం అంటే దాని యొక్క బీమా అంటే రోగం రావడానికి దారితీస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ కేక్ ఏం చేద్దంటే తేమ స్థాయిని కూడా బాగా తగ్గించేస్తుంది సోదరులు, తేమ తగ్గిపోద్ది. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా పరిస్థితుల్లో మూలకాలు అనేవి ఉంటాయిగా మన కింద మైక్రో ఏమైనా ఉంటాయిగా, ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అనమాట, మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి సోదరులారా, డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. సో ఇంకోటి లాస్ట్ సోదరులారా, ఏదైతే మనము కలుపు మందులు అంటే కసువు మందులు కొడుతున్నాం సోదరులారా, అది మొక్క మీద భయంకరమైన ప్రభావం చూపిస్తుంది సోదరులారా. అది ఎక్కువ వాడటం వల్ల ఏంటంటే మట్టిలో ఉండే మైక్రోబియల్ జీవులు అనేవి ఉంటాయి సోదరులారా, అవి మొత్తం 100% చనిపోతాయి సోదరులారా. ఓకే, దాంట్లో ఉండే సేంద్రియ పదార్థాలు కానీ పోషక పదార్థాలు కానీ మొత్తం ఖచ్చితంగా 100కి 100% చచ్చిపోతాయి సోదరులారా. సో దీన్ని కొట్టడం వల్ల ఏంటంటే కొట్టడం వల్ల ఏంటంటే పంట ఆరోగ్యం కానీ దాదాపుగా ఏంటంటే ఈ యొక్క పొమగ్రనేట్ మొక్కపై చాలా డేంజరస్ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి సోదరులారా. ఓకే, ఇది జాగ్రత్తగా గనక సరిగా గనక వాడకపోతే ఆకులు కానీ కాయలు కానీ పూలు కానీ అంటే ఫ్లవర్స్ తక్కువ వస్తాయి సోదరులారా. సాయిల్లోనే చాలా మనకి మైక్రోబ్స్ కానీ అన్ని రకాల కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ దొరుకుతూ ఉంటాయి కాబట్టి సాయిల్ చూసుకొని టెస్ట్ చేయించుకొని ఏదైనా తక్కువ ఎక్కువ ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సోదరులారా. ఈసీ ఎక్కువ ఉంటే లైమ్స్ జిప్సమ్ కలుపుకుంటాం, మీకు తెలిసి ఉండదు ఆల్రెడీ. సో ఈ విధంగా ప్లీజ్ సోదరులారా దయచేసి అర్థం చేసుకుని సోదరులారా, పాపం పంటని తీసేసాడు ఆయన, టాలెంటెడ్ రైతు అనమాట. బ్లైట్ చూడండి సోదరులారా, ఆయన అంటాడు అసలు ఏమి లాభం ఉండలేదంట, ఏమి లాభం లేదమ్మా, ఎట్లా అయిపోయింది పంట అంటుంది, పాపం బాధపడతాను ఆయన. సో ఎట్లుంటుంది సోదరులారా ఫెయిల్యూర్ది.